కన్యా రాశి వారికి 7, 8, 9 తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాదన్న వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. అలానే కాకుండా ఏంటంటేనండి, ఈ 3 రోజులు కూడా మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అలానే కాకుండా మీరు ఏ పరిహారం చేస్తే నరదిష్టితో బయటపడతారు అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి గుణగణాలండి చాలా చక్కగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. అంటే మంచి మనసు కలిగి ఉంటారు. అంటే తేలికగా ఏంటంటే గనక కన్నీళ్లు పెట్టుకుంటారు. అయినప్పటికీ కూడా ఏంటంటే ముందు అంటే జరిగేదాన్ని పసిగట్టుకునేంత శక్తి వీరికి ఉంటుందన్నమాట. రేపేం చేయాలి అనేది ఈ రోజే ఆలోచించి పెట్టుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, రేపు వాన పడుతుందంటే ఈ రోజే గొడుగు అడ్డం పెట్టుకుంటూ ఉంటారనమాట. అంత జాగ్రత్తలో ఉంటూ ఉంటారు కన్యా రాశి వారు. అలానే కాకుండా కన్యా రాశి వాళ్ళండి ఇతరులో ఉండే గుణగణాలను అంటే చాలా వరకు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వారిలో ఉండే టాలెంట్ని కూడా ఏంటంటే కనుక వారు బయటికి తీసి చూపుతూ ఉంటారు. నువ్వు ఇలా చేసుకో, లైఫ్లో బాగా ముందుకు వెళ్ళగలుగుతావు, ఇలా చేసుకో ఇంకా సెట్ అయిపోతావు, ఈ పని చేయటం వల్ల నువ్వు లైఫ్లో స్థిరపడిపోతావు, అలానే కాకుండా ఈ పని వల్ల నీకు ఆదాయం పెరుగుతుంది అన్నట్టుగా ఏంటంటే సలహాలు ఇస్తూ ఉంటారు. కన్యా రాశి పరంగా మనం చెప్పాలంటే కనుక కన్యా రాశి వారండి ఎవ్వరికి కూడా ఏంటంటే అన్యాయం చేయరు. కాకపోతే ఏంటంటే కనుక ఎవరైనా వీరి జోలికి వస్తే వారిని వదిలిపెట్టారు. అంటే ద్వేషిస్తూ ఉంటారు, దూరం పెడుతూ ఉంటారు, జన్మల వారితో మాట్లాడారని చెప్పొచ్చు. అంటే చాలా వరకు కూడా ఏంటంటే కనుక వారిని అంటే నమ్మక ద్రోహం చేసిన వారు కావచ్చు, నమ్మించి మోసం చేసిన వారు కావచ్చు. అలానే కాకుండా ఈ కన్యా రాశి వారండి చాలా వరకు కూడా అంటే చాలా వరకు కూడా నమ్మించి మోసం చేసేవారిని అయితే ఇంకా వారిని క్షమించరనమాట. వాళ్ళు ఏం చేసుకున్నా కానీ వీరు మాత్రం క్షమించరు. ఇంకా అలానే కాకుండా ఈ కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మంచి మనసును కలిగి ఉంటారండి. చాలా వరకు కూడా ఏదైనా అయితే తొందరగా భయపడిపోతూ ఉంటారు. అంటే అనుమానం ఎక్కువగా ఉంటుందన్నమాట కన్యా రాశి వారికి. ఈ అనుమానం బయటపడకుండా కాపాడుకుంటూ ఉంటారని చెప్పొచ్చు. ఏదైనా సరేనండి 1-2 సార్లు ఆలోచిస్తారు. ఏదైనా పని చేయాలంటే ముందుగానే ఆలోచించుకొని అది జరుగుతుందో లేదో, ఆ పని మాకు వర్తిస్తుందో లేదో, ఆ పని వల్ల మాకు లాభం ఉంటుందో నష్టం ఉంటుందో అన్నట్టుగా ఏంటంటే కనుక దీర్ఘంగా ఆలోచించి ఆ తర్వాత దాన్ని మొదలు పెడతారు. ఏ పని చేయాలన్నా, ఏదైనా దాచుకోవాలన్నా, దేని గురించి తెలుసుకోవాలన్నా సరే దానిపై పరిశోధన చేస్తారు. అంటే వీరికి వీరే అంచనాలు వేసుకుంటారు. వీరికి వీరే ఏంటంటే కనుక దాని గురించి తెలుసుకొని దాని గురించి సెర్చ్ చేసిన తర్వాతే ఆ పనిని మొదలు పెట్టడం కానీ, ఒక వస్తువుని కొనటం కానీ, ఒకరి గురించి మాట్లాడటం కానీ చేస్తారు. అంతేకాని లేనిపోనివన్నీ కూడా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం వీరికి రాదని చెప్పొచ్చు ఒక రకంగా. అంటే న్యాయబద్ధంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి అందరినీ గౌరవిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి మాటను వింటారు, కానీ వారు చెప్పినట్టు చెయ్యరు. పెద్దవారు ఏదైనా మంచి చెప్పారనుకోండి వింటారు, వారిని కాదనరు, వారి మనసును నొప్పించరు. ఆ తర్వాత ఏంటంటే కనుక వీరు చేయాల్సింది వీరు చేసుకుంటూ పోతారని చెప్పొచ్చు. అలాంటి గుణాన్ని వీరు కలిగి ఉంటారు. కన్యా రాశి పరంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ఏంటంటే కనుక ఎక్కువగా ఆలోచన ఉంటుంది, టెన్షన్ అధికంగా ఉంటుంది. సంపాదన కొంచెం తగ్గినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఆ సంపాదనలో తృప్తి పడిపోతారని చెప్పొచ్చు. కన్యా రాశి అంటే ఇలా వివాహమైన వాళ్ళు పిల్లల పరంగా ఏంటంటే కొంచెం సఫర్ అవుతూ ఉంటారు. కన్యా రాశిలో ఉండే పిల్లలకి ఏంటంటే కనుక కొన్ని ఇబ్బందులు ఉంటాయని ఒక రకంగా చెప్పొచ్చు. అందరికీ ఏముండవండి, కొంతమందికి మాత్రమే ఉంటాయి. కన్యా రాశి వారికి కూడా ఏంటంటే కనుక విపరీతమైన బాడీ పెయిన్స్, అలానే నరాల బలహీనత, మొఖాల నొప్పులు అధికంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కన్యా రాశి వారు చూడటానికి చక్కగా ఉంటారు. ఇంటిని ఎంత అలంకరించుకుంటూ ఉంటారో ఒంటిని కూడా అంత అలంకరించుకుంటూ ఉంటారు. అలా ఉండటం వీరికి ఇష్టం కాబట్టి అలా నీట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. కన్యా రాశి వారండి ఎంత వయసు మీద పడినా కానీ చిన్న పిల్లల్లాగా కనిపిస్తూ ఉంటారు. వీరి మనస్తత్వం ఏంటంటే గనక తల్లిదండ్రుల దగ్గర వీరు ఇంకా చిన్న పిల్లల్లాగే ఉంటూ ఉంటారనమాట. ఎవరి మనసు నొప్పించటం కానీ, ఒకరిని బాధ పెట్టడం కానీ, ఒకరిని అంటే చాలా వరకు కూడా ఇబ్బందులు పెట్టడం కానీ చెయ్యరు. వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని వదిలిపెట్టారని ఒక రకంగా చెప్పొచ్చు. కన్యా రాశి వారికి దైవభక్తి అధికంగా ఉంటుంది. అంటే తీర్థయాత్రలతో పాటు పుణ్యక్షేత్రాలు కూడా ఎక్కువగా అంటే దర్శిస్తూ ఉంటారని చెప్పొచ్చు. అలానే కాకుండా దైవభక్తితో ఏంటంటే గనక వీరు ప్రతిదీ కూడా దేవుడిపై భారం వేసి పని చేస్తూ ఉంటారు. కానీ అది కనిపించకుండా దాస్తారని చెప్పొచ్చు. అలానే కాకుండా కన్యా రాశి వారికి ఏంటంటే గనక ఏకంగా ఉండాలంటే చాలా ఇష్టం, ప్రశాంతంగా ఉండాలంటే ఇష్టం. అంటే అలానే కాకుండా మంచి ఆహారాన్ని తినటం చాలా ఇష్టం అనమాట. అలాగే కన్యా రాశి వారు ఎక్కువగా ఉల్లాసమైన జీవితాన్ని గడపాలని చూస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని తీర్చుకుంటూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి ఎలా రావాలి, ఎలా బయటపడాలని ఆలోచిస్తూ ఉంటారు. కన్యా రాశి వారు ఒకదాన్నే పట్టుకొని దాన్ని దీర్ఘంగా ఆలోచించి ఆ తర్వాత నిర్ణయానికి వస్తారని చెప్పొచ్చు. ఇలాంటి స్వభావాన్ని కన్యా రాశి కలిగి ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే 7వ తేదీ
ఏడవ తేదీన ఏంటంటే గనక మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఇక్కడ ధనం మీ చేతికి అందుతుంది. ఒక స్త్రీ వల్ల ఏంటంటే గనక రావలసిన సొమ్ము మీ దగ్గరకు వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కాదన్న వాళ్ళు, మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళు, మిమ్మల్ని అవమానించిన వాళ్ళు, మీరు అంటే వేస్ట్ అని అన్న వాళ్ళే మీ దగ్గరికి రాబోతున్నారు, మీతో మాట్లాడబోతున్నారు. మీ కాళ్ల బేరానికి కూడా వచ్చే అవకాశం అయితే ఈ స్త్రీల పరంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఏంటంటే గనక స్త్రీలే అధికంగా ఉన్నారు. చాలా వరకు కూడా కన్యా రాశి పరంగా ఎవరైతే స్త్రీలను అంటే అవమానించారో, అఘోరంగా మాట్లాడారో, అలానే కాకుండా ఏంటంటే కించపరిచేలాగా వారి మనసును నొప్పించారో అలాంటి స్త్రీలను ఈ కన్యా రాశి వారు దూరం పెట్టారు. ఎందుకంటే వీరిపై లేనిపోని చాడీలు చెప్పి వీరిని చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేశారు కదా. కొంతమంది స్త్రీలు ఉన్నారు, కన్యా రాశిలో జరిగి ఉన్నాయి ఇలాంటి కొన్ని ఘటనలు. అలానే కాకుండా ఏంటంటే కొంతమందికి జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. మన అనుకొని ఈ కన్యా రాశి వారు ఏంటంటే కనుక మనవాళ్లే కదా అని కలుపుకొని పోతారు. వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ కొంచెం తక్కువగా ఉంటుంది, బంధువర్గం అనేది ఎక్కువగా ఉంటుంది. నమ్మిన వాళ్ళు ఏంటంటే కనుక మన వాళ్ళు అనుకొని కొన్ని పర్సనల్ వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారండి. కానీ ఆ పర్సనల్ ఏంటంటే కనుక వాళ్ళు బట్టబయలు చేసేస్తూ ఉంటారు. వీళ్ళ పర్సనల్స్ అన్నీ కూడా ఏంటంటే కనుక వారు తెలియని వారికి కూడా చెబుతారు. అలా ఏంటంటే కనుక వీరు చాలా బాధపడిపోతారు. మేము నమ్మి ఇంత అంటే వీరికి ఇంతగా చెప్పుకున్నాం, మా గురించి చెప్పుకునే లాభం, వీళ్ళంతా కూడా అందరి నోళ్లల్లో వేసేసారన్నట్టుగా బాధపడతారు. అలాంటి వాళ్ళని మీరు దూరం పెట్టారు కదా. ఆ స్త్రీలు ఇప్పుడు మీతో కలవబోతున్నారు, మాట్లాడాలనుకుంటున్నారు. ఖచ్చితంగా మాట్లాడతారు. ఈ 3 రోజుల్లో వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. మాది తప్పైంది, క్షమించండి అని కూడా ఖచ్చితంగా ఏంటంటే మొర పెట్టుకుంటారని ఒక రకంగా చెప్పొచ్చు. లేదంటే ఫోన్ కాల్ ద్వారా కూడా ఏంటంటే కనుక ఈ స్త్రీల వల్ల ఇలా జరుగుతుంది. ఇక అలానే కాకుండా ఈ కన్యా రాశి వారికి 7వ తేదీన చక్కగా ఉండబోతుంది. విద్యార్థుల పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, అలానే కాకుండా ఫైనాన్షియల్ పరంగా, ఆర్థికంగా కూడా బాగుంటుంది. ధనం మీ దగ్గరికి వస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ తీరుతాయి. అలానే కొంచెం అనారోగ్య సమస్య వస్తుంది. కొంచెం ఏంటంటే కనుకనండి మీరు అంటే అనారోగ్య బారిన పడే అవకాశం ఉంటుంది. అనారోగ్యం అంటే ఎక్కువగా కాళ్ళు లాగటం, బాగా మెడనరాలు గుంజటం, ఇది జరుగుతుందన్నమాట. అదొక్కటి మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇక 8వ తేదీన కూడా మీకు అంటే చాలా చక్కగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు, తిరుగుండదని ఒక రకంగా చెప్పొచ్చు. అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి, షూరిటీ సంతకాలు కావచ్చు, మధ్యవర్తిత్వం కావచ్చు, మీకు పనికి రాదు, మీరు వెళ్ళకండి. అలాంటి దానికి వెళ్ళి మీరు లేనిపోనిది తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే మీరు ఇలాంటి పనుల కోసం వెళితే మాత్రం మంచి పేరుని కూడా చెడ్డ పేరు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి షూరిటీ సంతకాలు కావచ్చు, మధ్యవర్తిగా కావచ్చు, లేదంటే కనుక మీరు పెద్దవారిగా వెళ్ళేసి ఎవరికైనా సర్ది చెప్పడం కానీ ఇలాంటివి చేయకండి. అవి మీకు అస్సలు కూడా అనుకూలించవు. ఇంకా 8వ తేదీన కూడా మీకైతే కాలం చక్కగా ఉంది. ఆ రోజంతా కూడా మీకు అనుకూలిస్తుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కానీ పిల్లల పరంగా ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, అంటే పిల్లలు చెప్పినట్టు వినకపోవటం, పిల్లలు అంటే మీరు చెప్పింది నిరాకరించడం, పిల్లలు ఇష్టం వచ్చినట్టు చేసుకోవటం, ఇలాంటివి చేస్తారు. పిల్లల పరంగా ఈ సమస్య మాత్రం ఖచ్చితంగా మీకు రాబోతుంది. ఇంకా అలానే కాకుండా మిగతా అదంతా కూడా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్లకు, కోర్టు అంటే కేసుల వారికి, అలానే కాకుండా ఏంటంటే కనుక శ్రీని ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, వృత్తి ఉద్యోగాలు చేసే వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా యోగించబోతుంది, బ్రహ్మాండంగా కలిసి రాబోతుందని చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, సమస్యలు రావా, సమస్యలు ఉండవా అంటే కనుక చిన్న చిన్న ఉంటాయి. ఎందుకు ఉండవు? కాకపోతే ఏంటంటే కనుక అవి పెద్దగా మనము అంటే భూతద్దంలో పెట్టి చూడలేం కదా. అవి చాలా చిన్న చిన్న సమస్యలు. ఆ సమస్యల్ని మనం తీర్చేసుకోగలుగుతాము, ఆ సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. కాబట్టి ఆ చిన్న సమస్యలు అంత లెక్కలోకి రావని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి 7వ తేదీ 8వ తేదీ బాగానే ఉంటుంది. కాలం కలిసి వస్తుంది, ధనం వస్తుంది. కాదన్న వారే మీ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని ద్వేషించిన వారే మిమ్మల్ని అభిమానించే అవకాశం కూడా ఉంటుంది. ఇక 9వ తేదీన కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఇక్కడ లేదు, చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. 9వ తేదీన ఏంటంటే కనుక పనులు పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా పనులు బిజీ అయిపోతారు, పనులు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇంటిని అలంకరించుకోవటం, ఒంటిని అలంకరించుకోవటం, కావలసిన వస్తువులు కొని తెచ్చుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం ధనాన్ని ఖర్చు పెట్టడం, అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఇక్కడ ఎక్కువగా కష్టపడిపోయి కొంచెం ఏంటంటే కనుకనండి ప్రెషర్ అనేది పెరిగిపోతుందన్నమాట. కొంచెం ప్రెషర్ పెరిగిపోయి కోపం కూడా పెరుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు. కోపం వల్ల ఏంటంటే కనుక మీరు అంటే అందరి మీద అరుస్తారు, భర్త మీద అరుస్తారు, పిల్లల మీద అరవటం, గట్టిగా మాట్లాడటం, కొంచెం ఇరిటేషన్, కోపము, తెలియని ఒక బాధ, ఏడుస్తూ ఉంటారని కూడా ఒక రకంగా 9వ తేదీన చెప్పొచ్చు. కాబట్టి ఇవి చూసుకోండి, కొంచెం జాగ్రత్త వహించండి. అలానే కాకుండా పని భారాన్ని తగ్గించుకోండి, కొంచెం కోపాన్ని తగ్గించుకోండి. కన్యా రాశి వారికి కోపం అనేది చాలా తక్కువగా వస్తూ ఉంటుందండి. చాలా మెత్తటి మనసుని కలిగి ఉంటారు, మంచి హృదయాన్ని కలిగి ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక వీరికి వచ్చే కోపాన్ని మాత్రం ఎవ్వరు ఆపలేరనమాట. కోపం అసలు రాదు, వచ్చిందనుకోండి వీరు మాత్రం గట్టిగా అరవటం, ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరవటం, అలానే కాకుండా కసిరించుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి చేసి ఏంటంటే కనుక ఉన్న మంచి పేరుని అంటే చెడు పేరుగా చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక
9వ తేదీన బాగానే ఉంటుందండి. విద్యార్థుల పరంగా, ఉద్యోగాల పరంగా, వృత్తుల పరంగా, వ్యాపార పరంగా అలానే కాకుండా ఏంటంటే మంచి లాభాలను చూస్తారు. వ్యాపారాలు ఏంటంటే కనుక ఇంకా ముందుకు సాగుతాయి. చక్కటి లాభాలతో మీకు ఊపందుకుంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే పని భారం ఎక్కువగా ఉంటుంది, పని పెరుగుతుంది. కొంచెం ఏంటంటే కనుక ఆర్థికంగా కూడా బాగానే కలిసి వస్తుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది. కానీ కొంచెం డబ్బు ఖర్చు అయిపోతుంది, పని పెరుగుతుంది. అనారోగ్య సమస్య అంత రాదు, కానీ ఒత్తిడి అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుందండి మీకు.